నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రమంతటా ఆటో డ్రైవర్ల సంబరాలు, ఆటో డ్రైవర్ల సేవలో తొలి కూటమి నేతలు. అనకాపల్లి జిల్లాలో అల్లూరి మెమోరియల్ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల ఛాంపియన్షిప్ పోటీలు కృష్ణదేవిపేటలో ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆటో డ్రైవర్ల సేవలో కోనసీమ, రావులపాలెంలో భారీ ర్యాలీ. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని మేనిఫెస్టోలో లేనప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం చారిత్రాత్మక నిర్ణయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో జిల్లా స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన తొలుత కంబాల చెరువు వద్ద సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడి నుండి ఆనం కళా కేంద్రం వరకు మంత్రి స్వయంగా ఆటో నడిపి అందరినీ ఆకర్షించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆ సంక్షేమంలో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు నిత్యం వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఆర్థికంగా చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ కూడా 15,000 రూపాయలు ఒక్కొక్క డ్రైవర్కి ఆర్థిక సాయం అందించాలనేటువంటి ఆలోచన తీసుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్కి 460 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి. అదే గత ప్రభుత్వంలో చూస్తే అరాకొర అనేకమైన ఆంక్షలు పెట్టి కేవలం 2,61,000 మందికే ఇస్తే ఈరోజు మరొక 30,000 మంది లబ్ధిదారులను పెంచడమే కాకుండా గత ప్రభుత్వం 10,000 రూపాయల సాయం అందిస్తే దానికి 50% పెంచి అంటే 15,000 రూపాయలు చేసి, అంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో సంవత్సరానికి 260 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే ఈరోజు 460 కోట్ల రూపాయలు ఈరోజు ఆటో డ్రైవర్లకి అందిస్తున్నటువంటి కార్యక్రమం. కానీ వీటన్నిటికీ మించి గత ప్రభుత్వంలో కూడా మేము కూడా చూసాం. ఆ రోజు ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఒక చేత్తో ఇస్తూ మరొక చేత్తో 1,00,000 రూపాయలు గుంజుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలతో నిండినటువంటి రోడ్లు ఆ రోజంతా కూడా. ఆ గుంతల రోడ్లలో ఆటోలు ప్రయాణిస్తే వాటికి రిపేర్లకి సంవత్సరానికి 15,000-20,000 రూపాయలు రిపేర్లకు ఖర్చు అయ్యేవి. అదేవిధంగా ఆటో తీసుకుని బయట రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ 2,000, 5,000, 10,000 మరి 10,000 నుంచి 20,000 రూపాయలు సంవత్సరానికి ఫైన్ల రూపంలో విధించేటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఆ రోజు గ్రీన్ ట్యాక్స్ మరి ఒక్కసారిగా 20,000 రూపాయలకి పెంచి మీ మీద పెద్ద గుదిబండగా పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ రోజు రోడ్డు ట్యాక్స్ అని పేరు చెప్పి డీజిల్, పెట్రోల్ ధరలను అమాంతంగా మరి ట్యాక్స్ రూపంలో పెంచడం ద్వారా ఒక 20,000, 25,000 రూపాయల సంవత్సరానికి మీ మీద భారం పడినటువంటి పరిస్థితి. వీటితో పాటుగా ఎవరికైనా మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని కల్తీ నాసిరక మద్యం ధరలు కూడా పెద్ద ఎత్తున పెంచి 30,000-40,000 రూపాయలు ఆ రోజు ఆటో కార్మికుల దగ్గర కొల్లగొట్టినటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా ఒక చేత్తో 10,000 రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో మీ యొక్క గుంతల రోడ్లతోటి రిపేర్ల నిమిత్తం కానివ్వండి, అదేవిధంగా ఫైన్స్ నిమిత్తం కానివ్వండి, గ్రీన్ ట్యాక్స్ అమాంతంగా పెంచడం కానివ్వండి. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజు ప్రారంభించారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించగా ఏలేశ్వరంలో స్థానికంగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి
జిల్లా కలెక్టర్తో పాటుగా మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు, లోక్సభ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాజశేఖర్, డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్ కుమార్, తోట నవీన్ కుమార్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఆనందంతో ఆటో డ్రైవర్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొద్దిగా అడగ పెట్టరా, కొద్దిగా అడగ, కొద్దిగా థ్యాంక్ యూ నాన్న నరేష్. మన నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి కొంత చక్కటి మనందరికీ చక్కని ప్రోత్సాహం ఇచ్చిన మన ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు, జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులైన మన నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి 15,000 ఆర్థిక. రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క సంక్షేమానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు, మేనిఫెస్టోల పట్ల అయినప్పటికీ శ్రీశక్తి కార్యక్రమం తీసుకొస్తే దానివల్ల కొంతమంది కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనే ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీంట్లో మొత్తం 2,90,669 మంది, 2,90,669 మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల 436 కోట్లు మరికొన్ని క్షణాల్లో వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి స్వాగతం సార్. తుని నియోజకవర్గ ఆటో యూనియన్లకు ప్రభుత్వ విప్ యనమల దివ్య గుడ్ న్యూస్ తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో తుని పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో 1,472 మంది ఆటో డ్రైవర్లు 2,22,80,000 రూపాయల ఆర్థిక సహాయం అందుకున్న శుభవేళ ఎమ్మెల్యే యనమల దివ్య మరో శుభవార్త అందించారు. అన్ని మండలాల్లోని ఆటో యూనియన్లకు సొంత భవనాలు సమకూరుస్తామని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు దూసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజాపక్షాన నిలుస్తుంది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో సూపర్ 6 పథకాలను చకచకా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉచిత బస్ పథకం మహిళల కోసం చంద్రబాబు నాయుడు అమలులోకి తెచ్చారు. దీనివల్ల ఆటో డ్రైవర్ల ఉపాధికి గండిపడుతుందన్న విషయాన్ని గుర్తెరిగిన కూటమి ప్రభుత్వం ఎవరూ అడగకపోయినా ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా ఇచ్చింది. ఒక్కొక్క ఆటో యజమానికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పేరిట కొత్త పథకాన్ని కూటమి ప్రభుత్వం ఇవాళ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాల మేరకు తునిలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం లాంచింగ్ అట్టహాసంగా జరిగింది. సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి, చైర్పర్సన్ నార్ల భువనసుందరి, వైస్ చైర్మన్ అచంట సురేష్, గాడి రాజాబాబు, పెంటకోట భాస్కర సత్యనారాయణ, చోడిశెట్టి గణేష్, వెలుగుల గోపాలకృష్ణ తదితరులతో ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రభుత్వ విప్ యనమల దివ్య చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి
కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్, మోతుకూరి వెంకటేష్, సుర్ల లోబరాజు, ఇనుగడ్డి సత్యనారాయణ, యనమల లక్ష్మణరావు, అరిగెల నరసింహమూర్తి, జోడిశెట్టి గణేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన్న రమేష్, పోతల సూరిబాబు, కుసుమంచి సత్యనారాయణ, కుండల రామకృష్ణ, చొక్కా అప్పారావు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, వెలగా వెంకటకృష్ణారావు, దంతులూరి చిరంజీవిరాజు, సూరంపూడి చంద్రశేఖర్, పూడి సత్యవేణి, తటవర్తి రాజా, కుక్కడపు బాలాజీ, తమరాన వరలక్ష్మి, కాదంబరి రామకృష్ణ, పరవాడ తాతబాబు తదితరులు ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల ఆటోగా జీవన సాగించినటువంటి ఆటో డ్రైవర్ కానివ్వండి, కార్పొరేట్ అందరికీ కూడా ప్రభుత్వ రూపాయలు అన్ని గొప్ప కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి చేతులుగా పాల్గొట్టుకోవడం జరుగుతుంది. కాకుండా గౌరవనీయులు పెద్దలు శ్రీ రామకృష్ణ యొక్క సూచనలు, గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చిరంజీవి యొక్క ఆదేశాల ప్రకారం మన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమం నాతో పాటు వేదిక ప్రజలంతా చెప్పండి. ఊరి మేధావి నుండి నాయకులకి, ప్రభుత్వ నాయకులకి ఇక్కడ వచ్చేటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. రాబోయేటువంటి వ్యక్తులు చాలా మంది ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి సంఘాల కార్యక్రమాలు కానివ్వండి, భవిష్యత్తులో ప్రజలకు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది, ఏ విధంగా సహాయ సహకారం అందిస్తుంది, ఆ సహాయ సహకారాన్ని అందరూ వినియోగించుకుని ఆర్థిక అనుగుణంగా ముందుకెళ్తూ ఈ ప్రభుత్వానికి చేరుకోవాలని, గవర్నమెంట్ సంస్కృతికి అనుగుణంగా ఉండాలని వ్యవసాయం అందరూ కూడా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చే కార్యక్రమం పాల్గొనే అవకాశం కాబట్టి ముఖ్యంగా అబ్బాయి గారికి, రాజేష్ గారికి, వేదిక చైర్పర్సన్ గారికి, మాజీ చైర్మన్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలో కూటమి సూపర్ హిట్ అయింది. తమ ఆర్థిక వేతలు తీర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ తుని నియోజకవర్గ ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. 3 మండలాల నుండి తరలివచ్చిన ఆటో డ్రైవర్లు శ్రీనివాస థియేటర్ నుండి ఆటోలతో ర్యాలీగా రాజా గ్రౌండ్ కు చేరుకున్నారు. ఆటో ర్యాలీని సీనియర్ నేతలతో కలిసి యనమల రాజేష్ ప్రారంభించారు. ఇది ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మన అభ్యున్నతికి పరితపిస్తున్న ప్రభుత్వమని ఆటో డ్రైవర్లు తెగ సంబరపడ్డారు. తమ ఆర్థిక వెతలు తీర్చేందుకు తాము అడక్కపోయినా తమ అకౌంట్లోకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద సీనియర్ నేత యనమల రాజేష్, తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ర్యాలీని రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. యనమల రాజేష్ ఆటో డ్రైవర్ అవతారబెట్టి కొద్దిసేపు ఆటోను డ్రైవ్ చేశారు. ఈ సందర్భంగా యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, ప్రభుత్వ విప్ యనమల దివ్య సందేశాన్ని వినిపించారు. నియోజకవర్గ పరిధిలో గల ఆటో యూనియన్లు తమ కార్యకలాపాలు జరుపుకునేందుకు వీలుగా అన్ని ఆటో యూనియన్లకు స్థలమిచ్చి భవనాలు సమకూరుస్తామని తన మాటగా ఆటో డ్రైవర్లకు చెప్పామని ఆదేశించారన్నారు. ఇవాళ నియోజకవర్గ పరిధిలో 1472 మందికి 2,20 లక్షల రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు. అనంతరం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా రాజా గ్రౌండ్ కు ఆటో ర్యాలీ చేరుకుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలతో పాటు బోనం చినబాబు, కోడా వెంకటరమణ, చొక్కా కాశీ, దంతులూరి శ్రీనివాసరాజు, దండెం నాగు, తమరాన సత్యనారాయణ, జక్కాన రామునాయుడు, సుర్ల బోడయ్య, రామచంద్రరాజు, గంట్ల చిన్నారావు, కొయ్య శ్రీను, తమరాన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆటో యూనియన్ తరఫు నుంచి నమస్కారాలు. అలాగే పోలీసు వారికి కూడా ఈ ట్రాఫిక్ లో మేము అక్కడి నుంచి ర్యాలీగా వస్తుంటే మాకు అంతా సహకరించి ట్రాఫిక్ ఉదయం టైంలో సరిగా సహకరించి కోరుకు తీసుకున్నాం. పోలీసు వారికి, మీడియా సోదరులకి, అలాగే నా సోటి ఆటో సోదరులు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. నేను నాయకుడు అంటున్నారు, నేను ఇప్పుడు నాయకుడు కానీ మీతో పాటు గత 22 సంవత్సరాలు పట్టించి ఆటో, పెట్రోల్ ఆటో ఉన్న కాడి నుంచి, రిక్షాలు ఉన్న కాడి నుంచి, మన గొల్లపురం సెంటర్ నుంచి మీ అందరికీ తెలుసు. రమారమిగా 18 సంవత్సరాలు పట్టించి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గానే కొనసాగుతున్నాను. ముందుగా ఈ యొక్క ఆటో యూనియన్ కి మనకి కూటమి ప్రభుత్వంలో 15,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టలేదు. తర్వాత మనకు 30 కౌన్సిలర్స్ ఉన్నారు, అలాగే 56
పంచాయతీలు ఉన్నాయి. రమ్మరమ్మగా 130 విలేజ్ల పైన ఉన్నాయి నియోజకవర్గం మొత్తంలో. బైపాస్ రోడ్ సర్వీస్ కి ఈ శ్రీనిధి గారిని పెట్టారు కదా, బస్సులు పెట్టడం వల్ల ఇబ్బంది ఎక్కువ ఉందని ఇందాక పత్రిక చెప్పడం జరిగింది. యూనియన్ వాళ్ళకి బైపాస్ సర్వీస్ చేసే వాళ్ళకి కోఆర్డినేటర్ నుంచి వచ్చే సర్వీస్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది. ఉన్న విలేజ్ అన్ని కూడా నేను తప్పుగా చెప్తాను. ప్రతి విలేజ్ నాకు తెలుసు. ప్రతి విలేజ్ నుంచి ఆటో తప్పించి మరో రెస్టారెంట్ అందరూ కూడా మన ఊళ్ళల్లో ఉన్నవాడు అన్నయ్య తమ్ముడు బాప జల్యాలు ప్రతి ఒక్కరు కూడా మన ఆటో ఎక్కుతారు. ఆయన శ్రీపడలు కానించి ఆ పిల్లలు వెళ్ళే కానించి ఇక్కడ 1400 మందికి మాత్రమే వచ్చింటున్నారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్ 5 సంవత్సరాలకి 1000 మందిని మార్చుకోగలిగే శక్తి మనలోనే ఉంది. 140,000 మంది ఓటర్స్ ని ఈ పథకాలను స్క్రీన్లని మార్చి ప్రభుత్వం తిరగరాసేంత శక్తి మనందరిలోనే ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఆయన ఏంటంటే ఏ అవసరం వచ్చినా సరే డబ్బులు ఇచ్చినా కింద డాక్టర్ గారు ఉంటారు. అర్జెంట్గా నైట్ 1 గంటలకు తలుపు పెడితే అది ఇరవై గారైనా కానీ డాక్టర్ గారు చేసిన తర్వాత డాక్టర్ డ్రైవర్ ముందే ఆటో డ్రైవర్, మ్యాజిక్ డ్రైవర్, అలాగే క్యాబ్ డ్రైవర్, మనమే డ్రైవర్. మన మాట ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఇక్కడ ఆటో డ్రైవర్ అందరూ కూడా ఆ సమస్యలు కాదు, డిగ్రీ చదివి ఇంటర్మీడియట్ చదివి పీజీ చేసి ప్రతి ఒక్కరు. రామకృష్ణ గారికి అదే రకంగా ఈ స్టేజీని అలంకారం చేసిన పెద్దలకు, తర్వాత మన కార్మికులు, ఆటో కార్మికులు అంటే చాలా ఇదైన ఏ మారుమూల గ్రామాలన్నా ఆటో వాటికే చెల్లింది. అంత ధైర్యంగా చెప్పగలరు. ఆయనకి సహకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరి ఇస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మన కష్టపడటం నైట్ పవర్ కాకుండా దాన్ని ఇంకా ఇంకా బాగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శనివారం ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం 15,000 ఆర్థిక సహాయం విడుదల చేయడం పట్ల కృతజ్ఞత తెలియజేస్తూ రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద నుండి జాతీయ రహదారి మీదుగా స్థానిక సెయింట్ పాట్రిక్ స్కూల్ వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు, ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆర్డీఓ పి శ్రీకర్, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆటో డ్రైవర్ల యూనిఫామ్ ధరించి ఆటో నడుపుతూ ఉత్సాహం నింపారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కొత్తపేట నియోజకవర్గంలో 1,556 మందికి 2,33,40,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. మాకు అవకాశాన్ని బట్టి వెనక ముందు ఎవరికి ఏదైనా సహాయం కావాలో గవర్నమెంట్ పథకాలు ఏది మీరు కోరుకుంటున్నారో మాకు తెలియజేస్తే మీ ఊరిలో కానీ మాకు ఎక్కడ నీళ్ళుంటే అక్కడ కానీ మీకు స్థలాలు లేదా నీళ్లు లేదంటే రోడ్లు ఇలాంటి విషయాల్లో పూర్తి స్పెషల్ ఇలాంటి పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ మీ యొక్క సహాయ సహకారాలు ఎంతైతే మనం అందించారు. మీ అందరు పిల్లకాయలతో పథకాలు నన్ను గెలిపించారు. మీ అభిమానాన్ని మేము మర్చిపోలేము. చేపలు చెప్పే మనిషిని కాదు, మీకు నేను చేపల్లో చూపిస్తాను తప్ప మాటల్లోనో లేదా నటన ఎంత వస్తుంటే నటన కాక 2 సార్లు నేర్చుకున్నాను. అంటే నటించే నాకు రాదు, నేర్చుకోలేదు కూడా. మీరు ఉంటే నా నటన అనే నా డిస్ప్లేలో నేను పనిచేసి పెట్టడం అనేది నాకు తెలుసు. మీరు వచ్చి ఎక్కడైనా వచ్చి 1-2 సార్లు ఓపిక తిరిగి మీకు ఏ సహాయ సహకారం కావాల్సిన పొందొచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ చక్కగా ఈరోజు రాజకీయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు పాటుపడే ఆటో డ్రైవర్లు కూడా ఆనాడు మీ నోట కూడా నేను పెట్టడం జరిగేది. ఈనాడు అవన్నీ కూడా తగ్గాయి. ఆ వేధింపులు మీకు 10,000 ఇస్తే 20,000 పోతాము. మీ దగ్గర లాక్కునే పరిస్థితి లేదు. ఇంకా ట్యాక్సులు తగ్గించడం జరిగింది. గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు. గత ట్యాక్స్ 20,000 వరకు ఉండేది పాత వాహనాలు. దాన్ని ఇప్పుడు 3,000 రూపాయలు తగ్గించారు. 20,000 నుంచి 3,000 రూపాయలకి గ్రీన్ ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగిందని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క ఇబ్బందులు లేకుండా, మీ బతుకుదరికి, మీ జీవనానికి ఇబ్బందులు లేకుండా
విధంగా సహకారం చేయాలో ఆ విధంగా సహకారం చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాని గురించి మీరు ఎవరు కలిసి అక్కర్లేదు. ప్రభుత్వంలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా మనందరం జరిగింది. మహిళలు కూడా బస్సు ప్రయాణం వరకు ఉపయోగపడతా ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈనాడు ఆటో డ్రైవర్ సేవలో ఎన్నో కార్యక్రమాలు రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ అన్ని కూడా చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆటో డ్రైవర్లకి ఇబ్బందులు కలగకుండా వేధింపులు అక్కడ అధికారులు కూడా కోరడం జరిగింది. ఆటో డ్రైవర్లు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు పెట్టద్దు, అవసరమైతే వారికి గైడ్లైన్స్ ఇవ్వండి, వారికి చెప్పండి, వారికి ఫోన్ చేసి వాళ్ళకి ఏ విధమైన వేధింపులు ఇబ్బందులు లేకుండా వాళ్ళు చూసుకునేలాగా వాళ్ళ ఒక జీవనోపాధికి ఒక 10 రూపాయలు వాళ్ళు సంపాదించుకునేలాగా వాళ్ళు సహకరించమని కూడా. ఆటో వల్ల రోడ్ల మీద పెరిగితే ఆటో రిపేర్లకు వచ్చి రిపేర్లకు ఎంత ఖర్చు అయ్యేదో. అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో శ్రీ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ 12వ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ బాలుర బాలికల ఛాంపియన్షిప్ 2025-2026ను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం తీసుకొచ్చి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. గతంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగేవని, కానీ రాను రాను వాటి ప్రాధాన్యత తగ్గిపోయిందని ఆవేదన చెందారు. తాను కూడా ఒకప్పుడు వాలీబాల్ క్రీడాకారుడిగా రాష్ట్ర స్థాయి వరకు వెళ్లామని గుర్తు చేసుకున్నారు. క్రీడల ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ పాల్గొన్నారు. నమస్కారం. ఇది చాలా నాకైతే ఆనందంగా ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ గతంలో ప్రతి జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యూన్సీకి జరిగి ఇప్పుడు తగ్గిపోయాయి. మన రాష్ట్రంలో ఎంతో మంది క్రీడాకారులు నాకు తెలుసు. నేను కూడా వాలీబాల్ చదువుకున్నప్పుడు స్టేట్ కూడా ఆడింది వాలీబాల్. తెలంగాణ గోపాలపట్నం ఎమ్మెల్యే గణబాబు గారు కూడా నేషనల్ కాదు మెంటల్ బ్యాచ్. నేను స్టేట్ వరకు వెళ్ళి ఆగిపోయాను, రాజకీయాలకు వస్తున్నాను. చాలా మంది మంచి క్రీడాకారులు ఉండేవారు. ఇందుకే రాజకీయాలను క్రీడా రంగంలో ప్రభుత్వం తీర్పు తగ్గింది. ఇంతకుముందు ఏదైనా గ్రామంలో స్పోర్ట్స్ మీట్ జరగాలంటే ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా ముందుకు ఇచ్చేవారు. ఈ ఊరిలో స్పోర్ట్స్ మీట్ జరగాలి, కబడ్డీ జరగాలన్నా అంటే ఆ గ్రామ ప్రజలందరూ వచ్చి సార్ నాకు ఇవ్వాల్సిన అవకాశం అడిగారు. స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల అందరూ చిన్న పిల్లలు అందరూ కూడా స్పోర్ట్స్ లో ఎంగేజ్ అయితే వాళ్ళ మైండే డైవర్ట్ అయిపోతుంది. ఒక ఎడ్యుకేషన్, ఒక స్పోర్ట్స్ ఎన్ని ఉంటే ఆనందం లేదు, ఎక్కడ లేదు. అందుకే మళ్ళీ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన స్పోర్ట్స్ చైర్మన్, ఆంధ్ర రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టాలా, ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎడిషనల్ ఎస్పీ గారు ప్రసాదరావు గారు, మన నర్సీపట్నం డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారు, శ్రీచంద్ర గారు, అలాగే సాఫ్ట్బాల్ అసోసియేషన్ మెంబర్స్ కి, అది స్థానిక నాయకులకి, ప్రెస్ వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ పోటీలు 4 రోజులు జరుగుతాయి మన ప్రాంతాల్లో. ఈ కృష్ణదేవిపేటలో అంటే చాలా మంది ఇక్కడ పిల్లలు తిరిగిపోవచ్చు. అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ పుస్తకాలు చూసుకుంటే అల్లూరి సీతారామరాజు సినిమాలు చూస్తుంటారు. సినిమా యాక్టర్స్ కృష్ణగారు సినిమా తీశారు అల్లూరి సీతారామరాజు. ఎన్టీ రామారాజు గారు కూడా యాక్ట్ చేశారు అల్లూరి సీతారామరాజుగా. అది మహానీయుడు తిరిగి
అనకాపల్లి జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో అట్టహాసంగా జరిగింది. యలమంచిలి నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, ఉత్తరాంధ్ర జనసేన పార్టీ వ్యవహారాల ప్రతినిధి సతీష్ కుమార్, పిల్ల రమాకుమారి ప్రారంభించారు. అనంతరం డ్రైవర్లకు 15,000 చెక్కులను అందించారు. డ్రైవర్లు ఆటో నడుపుతున్న మా సోదరులందరికీ కూడా మరి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం అంతా మరి వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఇది ఒక పెద్ద పండగల మరి జరుగుతుంది. ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఈ కూటమి వచ్చిన తర్వాత ప్రతి రోడ్ని కూడా మేము రోడ్లన్నీ కూడా బాగు చేసాం. దానివల్ల ఆటోలకి రిపేర్ల ఖర్చు అన్నీ కూడా తగ్గిపోయినాయి. అలాగే ప్రాపర్గా మరి వాళ్ళంతా కూడా నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా అదుపులోనికి తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలో జిఎస్టీ మరి పెద్దల మోడీ గారి దయ వల్ల జిఎస్టీ కూడా తగ్గడం జరిగింది. అన్నీ కూడా శుభపరిణామాలు. ఈరోజు ఆటో మా సోదరులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఈరోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. వీళ్ళ ఆనందానికి హద్దులే లేవు. మరి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కూడా మరి ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ మంచి కార్యక్రమాలు వాళ్ళకి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. అధికారం వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 అన్నీ కూడా ఒక 2 తప్పని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, పేదవాడు ప్రతి ఒక్కరు కూడా బతకాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. త్వరలో ఆడపిల్ల నిధి కానీ అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో అమలు చేస్తాం. అందులో భాగంగా ఇవాళ ఎవరైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించామో దానివల్ల నష్టపోయిన ప్రతి కార్మికుడికి మంచిగా కలుగుతుందో చాలా చంద్రబాబు మోడీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగింది. గోపాలపట్నం నుండి ఎన్ఏడి కొత్త రోడ్డు వరకు ఆటోలతో ర్యాలీని ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు అండగా ఉండేందుకు ఈ కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వడం ఆనందదాయకమన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 3,30 లక్షల రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాలో వేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన లోపాలన్నీ సరిచేస్తున్నామన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక శుభపరిణామం. మేమందరే కాదు, టోటల్ మా ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా ఇవాళ చాలా ఆనందంలో మునిగి తేలుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుతుందని అభియంపై అయితే మాకైతే పూర్తిగా విశ్వాసం మేము నమ్ముతున్నాం. అలాగే మెయిన్ అంటే మా పశ్చిమ నియోజకవర్గం మా గణబాబు గారు ఉన్నారు అంటే మాకు ఫుల్గా ధైర్యంగా ఉంటాం మేము. ఎందుకంటే ఆయన ప్రజల పక్షపాతి. ఆయన ఇంట్లో కంట మా కోసమే ఎక్కువగా ఉపాధి చేస్తారు. నేనే అని కాదండి, డ్రైవర్లనే కాదు, ఏ ఒక్క మనిషి అయినా సరే, పార్టీ వాళ్ళనే కాదండి, అదర్ పార్టీ వాళ్ళ నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నేనున్నానని ముందుకొచ్చే ఏకైక నాయకులు ఎవరున్నారంటే మా గణబాబు గారే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు యువ నాయకులు శ్రీ లోకేష్ గారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు ఏకం అవడం వల్ల ఈ రాష్ట్రం ఇంకా రానున్న ముందు రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుతుందని పూర్తిగా విశ్వాసం అయితే మాకే కాదండి, మా టోటల్ ఆంధ్రప్రదేశ్కే ఉంది. ఈ రోజు మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. అలాగే మెయిన్ మా నాయకులైన శ్రీ గణబాబు గారిని త్వరలో మేము అందరికీ మంత్రిగా చూడాలనుకుంటున్నాం. దాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రమంతటా ఆటో డ్రైవర్ల సంబరాలు, ఆటో డ్రైవర్ల సేవలో తొలి కూటమి నేతలు. అనకాపల్లి జిల్లాలో అల్లూరి మెమోరియల్ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల ఛాంపియన్షిప్ పోటీలు కృష్ణదేవిపేటలో ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆటో డ్రైవర్ల సేవలో కోనసీమ, రావులపాలెంలో భారీ ర్యాలీ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.